ఇండస్ట్రియల్ పాలసీపై కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భాగ్యనగరాన్ని పొల్యూషన్ ఫ్రీగా చేయడమే తమ ప్రభుత్వ పాలసీ లక్ష్యమని వ్యాఖ్యానించారు. ఈ పాలసీలో కుంభకోణానికి ఆస్కారమే లేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం తెచ్చిన పారదర్శకమైన పాలసీ అని చెప్పుకొచ్చారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు తాము తెచ్చిన ఇండస్ట్రియల్ పాలసీ అర్థం కాలేదని తెలిపారు. ప్రతిపక్షాల నేతలు కావాలని తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ నగరాన్ని కాలుష్యరహితంగా మార్చేందుకు ఇండస్ట్రియలను ఓఆర్ఆర్ బయటకు పంపాలనే డిమాండ్ ఉందని గుర్తు చేశారు. ఈ పాలసీ తమ ప్రభుత్వం కొత్తగా తెచ్చింది కాదని వివరించారు. కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఈ పాలసీపై చర్చ జరిగిందని గుర్తు చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేది లేదని, పాలసీ మార్చేది లేదని చెప్పుకొచ్చారు. ఇండస్ట్రియల్ పాలసీ రూపకల్పనలో తాను భాగమై ఉన్నానని వివరించారు. కొత్త ఇండస్ట్రియల్ పాలసీతో తెలంగాణ రాష్ట్రానికి అదనపు ఆదాయం వస్తుందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా ప్రతిపక్షాల నేతలకు వ్యతిరేకించాలనే ఉద్దేశం తప్ప ఏమీ లేదని విమర్శించారు. అయితే నల్గొండ డీసీసీ నియామకంపై స్పందించడానికి నిరాకరించారు. పార్టీ ఇంటర్నల్ విషయాలను బయట మాట్లాడనని తెలిపారు మంత్రి ఉత్తమ్. ఈ ఇండస్ట్రియల్ పాలసీ మీద ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా పూర్తిగా ఒక అసత్య ప్రచారం చేస్తున్నారు. అసలు పాలసీ అర్థం కాక చేస్తున్నారా, ఏదో బురద జల్లాలి, బదనాం చేయాలనే ఉద్దేశం చేస్తున్నారా? మీరు తప్పనిసరిగా ఆ విషయాన్ని మీరు గమనించాలి. యావత్ తెలంగాణ ప్రజానీకం కూడా గమనించాలి. మరి రకరకాలుగా ఒక ఆయన 5 లక్షల కుంభకోణం అంటాడు, ఒక ఆయన 6 లక్షల కుంభకోణం అంటాడు. విషయం మీరు అర్థం చేసుకోండి. నేను కూడా క్యాబినెట్ సబ్ కమిటీలో మెంబర్, ఎవరైతే ఈ పాలసీ రికమెండ్ చేశాము. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, నేను, జూపల్లి కృష్ణారావు గారు రూపొందించిన ఇండస్ట్రియల్ పాలసీ అది ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ. ఏంటిది, దాని బేసిక్స్ ఏంటిది? ఒక దశాబ్దంన్నర నుంచి ప్రజల నుంచి ఒక డిమాండ్ వస్తుంది. హైదరాబాద్ నగరం పొల్యూషన్ ఫ్రీ చేయాలంటే, కాలుష్య రహితంగా చేయాలంటే ఇండస్ట్రీస్ని హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు బయటికి పోయే విధంగా ప్రోత్సహించాలి అని. ఇది ఇప్పటి పాలసీ కాదు, ఇప్పుడు ఆకస్మికంగా సడన్గా తీసుకున్న నిర్ణయం కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కామ్ల సర్కారుగా మారిందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. నిన్న దేశంలోని అతిపెద్ద భూ స్కామ్ బయటపడితే నేడు మరో 50,000 కోట్ల పవర్ స్కామ్ వెలుగు చూసిందని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతి పని వెనుక ఒక మిషన్ ఉంటుందని, అదే కమిషన్ అని ఎద్దేవా చేశారు. మొన్నటి కేబినెట్ మీటింగ్లో భూముల గురించి చర్చ జరిగితే నిన్నటి కేబినెట్లో పవర్ స్కామ్ గురించి చర్చ జరిగిందని, మంత్రివర్గం స్కామ్ల గురించి తప్ప స్కీమ్ల గురించి చర్చించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రాణాన్నే లెక్క చేయకుండా ప్రాణాన్నే ఫనంగా పెట్టి తెలంగాణ తెచ్చిన మహనీయుడు కేసీఆర్. ఇవాళ ఆయనను పట్టుకొని రేవంత్ రెడ్డి అండ్ ఓ గ్యాంగ్ ఉన్నది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు. అసలు కేసీఆర్ గారు ఆయన కలలో కూడా తెలంగాణకు నష్టమయ్యే పని చేయడు. ఎప్పుడూ తెలంగాణ కోసం కలలు కన్నాడు, తెలంగాణ కోసం పోరాటం చేసిండు, తెలంగాణ కోసం త్యాగానికి సిద్ధపడ్డాడు, కొన్ని దశాబ్దాల కలను నిజం చేసిండు, కోట్ల మంది ఆకాంక్షల్ని నెరవేర్చిండు కేసీఆర్. అలా ఆ కేసీఆర్ గారు ఇలా తెలంగాణను 10 ఏళ్లు పాలించి అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని దేశానికి దిక్సూచిగా నిలిపిండు. అబద్ధాలు చెప్పి, మాయమాటలు చెప్పి ఇలా అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. 42% బీసీ రిజర్వేషన్ అన్నారు, ఉన్నది కూడా కొట్టారు. కేసీఆర్ గారు ఉండగా 24% ఉండే, ఇలా 17% కూడా రాలే. 17% కూడా రాలే. కొండంత రాగం పాడి ఏదో గాడిద పాట పాడింది అన్నట్టు కొండంత రాగం తీసిండు. 42 అని.
రాజధాని అమరావతిలోని వెంకటపాలెంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ విస్తరణ పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, పలువురు ఎమ్మెల్యేలు, రైతులు, అదేవిధంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొత్తం 260 కోట్ల అంచనా వ్యయంతో 2 దశల్లో ఈ పనులను చేపట్టనున్నారు. తొలి దశలో 140 కోట్లతో ఆలయం చుట్టూ ప్రాకారం, 7 అంతస్తుల మహారాజగోపురం, వివిధ మండపాలు, పుష్కరిణి వంటివి నిర్మించనున్నారు. రెండో దశలో 120 కోట్లతో మాడవీధులు, అన్నదాన సత్రం, యాత్రికుల వసతి సముదాయాలు, పరిపాలనా భవనం వంటివి నిర్మిస్తారు. ఏమాత్రం మీకెవ్వరు కూడా అనుమానం అవసరం లేదు. దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా ఉంటుందో ఆ నమూనాగా మన అమరావతి ఉండాలని వెంకటేశ్వర స్వామి వారిని కోరుతున్నా. ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన కార్యక్రమం అన్నదానం 83లో ప్రారంభిస్తే నేను 2003లో ప్రాణదానాన్ని ప్రారంభించి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవునికి ప్రభుత్వ లాంఛనాలు సమర్పించే సందర్భంలో 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక భక్తి భావంతో వెళ్తాను. వెళ్ళినప్పుడు అక్కడ సామాన్య భక్తుడుగానే ఉండాలి తప్ప ఒక ముఖ్యమంత్రిగా పెత్తందారిగానో లేకుంటే హోదాతో ఉండడం కరెక్ట్ కాదనేది నా భావన. తప్పులు చేస్తే చాలాసార్లు చెప్పేవాళ్ళు. కొంతమంది మనం అనుకుంది వేరే జన్మలో మనల్ని శిక్ష పడుతుంది, మనం నష్టపోతాం అనుకుంటాం. కానీ వెంకటేశ్వర స్వామి మాత్రం ఈ జన్మలోనే తప్పు చేసిన వాళ్ళకి శిక్షిస్తాడని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది నా అనుభవం. పోయిన ప్రభుత్వం విధ్వంసం తప్ప ఏమి మంచి చేసిన సందర్భాలు లేవు. ఇక్కడ రైతాంగం మంచి చేసి మంచి సంకల్పంతో భూమిస్తే 5 ఏళ్లు ఈ రైతుల్ని ఎంత వేధించాడో ప్రత్యక్షంగా మనం చూశాం. నరకాన్ని చూపించారు. కానీ ఎప్పుడూ దేవుడు ఉంటాడు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యి కొనుగోలు వ్యవహారంపై జరుగుతున్న వివాదంపై టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి స్పందించారు. ఈ విషయంలో తనపై వస్తున్న ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని, అవసరమైతే పాలిగ్రాఫ్ పరీక్షకు కూడా సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన సిట్ దర్యాప్తును కేవలం 2019-2024 మధ్య కాలానికే ఎందుకు పరిమితం చేస్తున్నారని ప్రశ్నించారు. అంతకు ముందు జరిగిన కొనుగోళ్లపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తాను టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఆలయ ప్రతిష్టను పెంచేందుకే పనిచేశానని, దేవుడి విషయంలో ఎలాంటి తప్పు చేయలేదని సుబ్బారెడ్డి అన్నారు. తనపై విషప్రచారం చేస్తున్నారని, ఈ వివాదాన్ని పూర్తిగా రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో సీఎం చంద్రబాబు లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ఆరోపణలు చేసినప్పుడు తాను సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయాన్ని గుర్తు చేశారు. తాను తప్పు చేసి ఉంటే న్యాయస్థానానికి ఎందుకు వెళ్తారని ప్రశ్నించారు. ఈ లడ్డూ వ్యవహారాన్ని ఒక రాజకీయ అంశంగా మార్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్న నన్ను లక్ష్యంగా చేసుకుని ఎంత మేర వీలైతే అంత మేర రాజకీయ లబ్ధి పొందటానికి చంద్రబాబు గారు ప్రయత్నిస్తున్న సమయంలో చంద్రబాబు గారు చేస్తున్న దుష్ప్రచారం వల్ల ప్రజల్లో సందేహాలు, అనుమానాలు నెలకొని ఉంటే వాటిని నివృత్తి చేయడానికే యాక్చువల్గా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. దురదృష్టం ఏంటంటే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువులు కలిసిందని చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆరోపణలు చేసిన నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయ ప్రతిష్టను కోట్లాది మంది భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని నేను సుప్రీంకోర్టులో నేరుగా రిట్ పిటిషన్ వేయటం ఫైల్ చేశాను. నా తర్వాత 2-3 కూడా హిందూ ఆర్గనైజేషన్ తరఫున ఫైల్ చేయటం జరిగింది. అలాంటి నాపై తప్పుడు ఆరోపణలు చేసి విష ప్రచారాలు చేస్తున్నారు. ఈరోజు నేను తప్పు చేసిన వ్యక్తినైతే నేనెందుకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాను? లడ్డూ ప్రసాదంలో వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని మొదట ఈవో అన్నారు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు.
కాదు జంతువులు కొవ్వు కలిసిందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. చివరికి లడ్డూ ప్రసాదంలో కలిసింది వెజిటబుల్ ఫ్యాటా లేక జంతువుల కొవ్వా అన్నది ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. కల్తీ జరిగిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న నెయ్యి ట్యాంకర్లు అసలు లడ్డూ ప్రసాదం తయారీలోకి వెళ్ళాయా లేదా అన్న దానిపైన కూడా క్లారిటీ లేదు. ఇది 4 ట్యాంకర్లు ఏవైతే సప్లై చేశారని అల్టెడ్ ఘీ అని రిమార్క్ వచ్చిందో వాటి మీద ఇంతవరకు కూడా క్లారిటీ రాలేదు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని 11 గ్రామాలకు పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రతి గ్రామం సమగ్రంగా అభివృద్ధి చెందాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో శాశ్వత అభివృద్ధి పనులు జరిగి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందాలంటే గ్రామాలు ఏకగ్రీవం కావాలని ఆయన సూచించారు. గ్రామ సర్పంచ్ మరియు వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రతి గ్రామానికి 10 లక్షల రూపాయలు తన సొంతగా ఆ గ్రామానికి అందిస్తారని ఆయన హామీ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడం జరిగింది. దాంట్లో భాగంలో మన పటాన్చెరు కాన్స్టిట్యున్సీ లో 11 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, పల్లెటూర్లు ఉన్నాయి. తెలియజేయడం ఏమనగా అన్ని పార్టీల నాయకులకు ఏకీకృతంగా చేసుకున్నట్లుంటే గోవర్ధన్ రెడ్డి ద్వారా 10 లక్షల రూపాయలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. దీంట్లో భాగంలో 3వ తారీఖు నాడే ఏ గ్రామమైనా సరే ఏకీకరణగా ఎన్నుకున్నట్లుంటే 3వ తారీఖు నాడే ఈ డబ్బులు ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. గ్రామాలకు అభివృద్ధి కోసం పాటుపడాలి. అందరూ కూర్చొని ఏకీకరణంగా వస్తే చాలా బాగుంటుందని చెప్పి గ్రామాలు బాగుపడతాయి, మంచి వాతావరణం ఉంటుంది. కాబట్టి పల్లెటూరు వాతావరణం కాబట్టి మనం ఉన్న గ్రామ పంచాయతీలో ఏ గ్రామంలో ఏకీకరణం చేసుకున్నా 10 లక్షలు ఇవ్వడం ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం. అయ్యప్ప మాల ధరించిన కాంచన్బాగ్ ఎస్ఐ కృష్ణకాంత్కు ఇచ్చిన మెమోను ఉపసంహరించుకోవాలని భారీగా సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయానికి చేరుకున్నారు అయ్యప్ప భక్తులు. విధి నిర్వహణ సమయంలో అయ్యప్ప మాల ధరించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ అదనపు డీసీపీ శ్రీకాంత్ మెమో జారీ చేశారన్నారు. అయ్యప్ప మాల వేసుకుంటే సెలవులు తీసుకోవాలని తెలుపుతూ మెమో జారీ చేసిన డీసీపీ శ్రీకాంత్ ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అయ్యప్ప స్వాములు, హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మతాచారాలకు సంబంధించిన అంశాల్లో పోలీస్ శాఖ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఇతర పండుగలు, ఇతర మతాల సందర్భంలో పోలీసులు వ్యవహరించే తీరు, అదే సమయంలో ఈ చర్య తీసుకోవడం ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఈ విషయంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పారదర్శక వివరణ ఇవ్వాలనే డిమాండ్ చేస్తున్నారు. ఇతర మతాల పండుగలకు గిఫ్ట్లు ఇస్తూ మరో మతం వారికి ఉపవాసాలు, భోజనాలు పెడుతున్న పోలీసుల తీరు ఇలా అంటూ ప్రశ్నించారు. నీలి రంగు జుట్టినోళ్ళు దెయ్యమంతో ఉన్నారు, ఈ నల్ల మట్ట కట్టినోళ్ళు నిన్న నమ్ముకున్నారు. మీరు చేస్తున్న అర్వణ ప్రసాదము అయ్యప్ప స్వామికి నివేదన ఇస్తున్నారా? అందరం 10ల సంఖ్యలో డబ్బాలు తీసుకుంటున్నాం, ఎక్కడ నివేదన జరగడం లేదు. అదే దేశ ప్రదర్శన పటాన్చెరు అసెంబ్లీ పరిధిలో మొత్తం 11 గ్రామ పంచాయతీలకు మొదటి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. పటాన్చెరు మండల పరిధిలో ఉన్న 3 గ్రామ పంచాయతీలో నామినేషన్ మొదలైంది. గుమ్మడిదల మండలం పరిధిలో ఉన్న 8 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల వేడి మొదలైంది. నేటి నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో నామినేషన్లు వేయడానికి అధికారులు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసినట్లుగా
ఎన్నికల ప్రత్యేక అధికారి ఎంపీడీఓ ఉమాదేవి తెలిపారు. ఎనిమిది గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎలక్షన్ నోటిఫికేషన్ ఫస్ట్ ఫేజ్లో ఈరోజు విడుదల నోటీస్ ఫామ్ 1లో ఆర్ఓస్ ద్వారా విడుదల ఇష్యూ చేయనైనది. 8 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ వార్డు మెంబర్స్ ఎలక్షన్స్ కొరకు మొత్తం వార్డ్స్ 66 ఉన్నాయి, 8 జీపీలు ఉన్నాయి. వాటన్నిటికీ సంబంధించి 2 క్లస్టర్స్గా ఏర్పాటు చేయడం జరిగింది. నల్లవల్లి, కొత్తపల్లి, నాగిరెడ్డిగూడెం, అంబాపూరు అనేది క్లస్టర్ 1 కింద, క్లస్టర్ 2 కింద కానుకుంట, రామరెడ్డి బావి, వీరారెడ్డిపల్లి, అనంతారం జీపీలను క్లస్టర్ 2 కింద చేయడం జరిగింది. క్లస్టర్ 1కి ఆర్ఓ, ఏఆర్ఓ, క్లస్టర్ 2 కూడా ఆర్ఓ, ఏఆర్ఓలు సిద్ధంగా ఉన్నారు. ఎలక్షన్ ఏర్పాట్లకు సంబంధించి అన్నీ కూడా గుమ్మడిదల మండలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నామినేషన్ పత్రాల కొరకు ఏదన్నా సహాయ కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది, హెల్ప్ డెస్క్ అనేది. అట్లాగే 100 మీటర్స్ రేడియేషన్లో ఎస్హెచ్ఓ వాళ్ళ ఆధ్వర్యంలో మార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది. నామినేషన్కి సంబంధించిన పనులైతే మొత్తం పూర్తి చేయడం జరిగింది. కాబట్టి ఈ 8 గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేయడం ఏమనగా, మీ రిజర్వేషన్కు సంబంధించి మీ గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డు మీద కూడా ఉంచడం జరిగింది ఫామ్ 1 అనేది. అక్కడ చూసుకొని ఇక్కడ ఏదైనా సహాయ కేంద్రంలో కూడా మీరు సంప్రదించి మీ సందేహాలు ఏమన్నా ఉంటే నివృత్తి చేసుకోవాలని కోరనైనది. 2 తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ మేరకు మాజీ సీఎం కేసీఆర్కు అప్పట్లో ఓఎస్డీగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డిని సిట్ అధికారులు నోటీసులు ఇవ్వగా ఆయన ఇవాళ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు విచారణ నిమిత్తం హాజరయ్యారు. దాదాపు 2 గంటల పాటు సిట్ అధికారులు రాజశేఖర్ రెడ్డిని విచారించి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ను ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంక్లోజ్ చేశారు. ఇదే కేసులో విదేశాల నుండి వచ్చిన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. అయినప్పటికీ ఆయన సరైన సమాచారం ఇవ్వకపోవడంతో విచారణకు సహకరించడం లేదని, అరెస్టు నుండి మినహాయింపు ఆర్డర్లను కొట్టివేయాలని సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేయగా విచారణ కొనసాగుతుంది. కాగా 2023 నవంబర్ 15 నుండి 30 వరకు సుమారు 4013 ఫోన్ నంబర్లను ట్యాపింగ్ చేసినట్లు సిట్ నిర్ధారించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ఇప్పటికే కేసులో కీలక నిందితులతో పాటు ఫోన్ ట్యాపింగ్కు గురైన పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, జర్నలిస్టుల స్టేట్మెంట్లను సిట్ రికార్డు చేసిన విషయం తెలిసిందే.